ఓకే, మనం నిన్న హెయిర్ వాష్ చేసిన హెయిర్ ఇది. ఓకే, ఇప్పుడు మీ అందరికీ నమ్మకం కోసం మన ఆయిల్ అనేది అప్లై చేస్తాము. చూడండి. ఓకే, చేసి తల మీద అక్కడక్కడ డ్రాప్స్ పెట్టుకోండి. ఇక్కడ డ్రాప్ ఇలా పెట్టుకుని ఇలా అన్నారు అనుకోండి. చూసారు కదా, మంచిగా సప్లై అవుతుంది. సో హెయిర్స్ సైడ్ చేయండి, ఇలా తీసి అక్కడ డ్రాప్ చేయండి, మళ్ళీ ఇంకో డ్రాప్ చేయండి, అక్కడ డ్రాప్ చేయండి. ఓకే, ఇలా హెయిర్స్ని ఇలా జరపండి. జరిపిన తర్వాత అక్కడ డ్రాప్ చేయండి, మళ్ళీ జరపండి కొన్ని ప్లేస్లో, తర్వాత అక్కడ డ్రాప్. ఓకే, డ్రాప్స్ పెట్టిన తర్వాత సో మీ హెయిర్ని ఇలా స్మూత్గా, మీ హెయిర్తో మీరైనా మీ చేతితో మీరేం చేసుకోవచ్చు. సో ఎవరి డబ్బాలకి వాళ్ళు డ్రాప్స్ పెట్టుకోవడం ఈజీయే. పెట్టుకున్న తర్వాత ఇలా స్మూత్గా ఇలా అన్నారు అనుకోండి, స్మూత్గానే ఉండండి, ఇలా ఉండండి. చూసారు కదా, ఇలా స్మూత్గా ఇలా అన్నారు అనుకోండి, మీరు అక్కడక్కడ పెట్టిన డ్రాప్స్ మొత్తము మంచిగా సప్లై అవుతుంది. సో ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ డ్రాప్ పెట్టి సో స్మూత్గా ఇలా అన్నారు అనుకోండి, ఏమైంది, ఇక్కడ పెట్టిన డ్రాప్స్ ఇలా అనగానే మొత్తం సప్లై అయింది కదా. హెడ్ మీద కూడా సేమ్ ప్రాసెస్ నడుస్తుంది. స్మూత్గా అన్నారు అనుకోండి, చేసిన పైకి సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీకు కూలింగ్ వస్తుంది, మీ హెడ్ మొత్తానికి కూలింగ్ వస్తుంది. ఒకవేళ ఏ ప్లేస్ రాకపోతే అక్కడ మీకు ఆయిల్ అప్లై అవ్వలేదని అర్థం, ఆ ప్లేస్లో చేసుకోండి.
ఆయిల్ అయింది చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా మెడ కింద ఉన్న హెయిర్కి రిమైనింగ్ హెయిర్కి ఇలా డ్రాప్స్ చేస్తాను. ఓకే, సో బ్యాక్ సైడ్ కూడా డ్రాప్స్ చేశాను. సో బ్యాక్ సైడ్ కూడా హెయిర్స్ తీసుకుని ఓకే, మనం తక్కువ ఆయిల్ ఉపయోగించాము చూసారు కదా. సో ఇప్పుడు ఈ ఆయిల్ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ చాలా ఒత్తుగా అవుతుంది, మంచి షైనింగ్ వస్తుంది, మంచి సిల్కీ వస్తుంది. ఓకే, మంచి హెల్తీగా కనిపిస్తుంది. లైవ్లో చూపిస్తాం. ఇంకా కొంచెం ఇక్కడ అవ్వలేదు, అవన్నీ ప్లేస్లలో కొద్దిగా మీరు వేసుకోవాలి. ఓకే, చూసారు కదా మంచి షైనింగ్ వచ్చింది ఆయిల్ అప్లై చేసిన వెంటనే. సో ఈ ఆయిల్లో మీకు జిడ్డు ఉండదు, ఏముండదు. చూసారు కదా, హెయిర్స్ కూడా మంచిగా సిల్కీగా ఎగిరిద్ది. చేసిన తర్వాత జస్ట్ ఒక 5 minutes ఇలా మీ హెయిర్ ఇలా స్మూత్గా ఇలా ఉండి. ఓకే, ఆ తర్వాత పళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువ ఉండదు, వెనక తీసుకోండి స్టార్టింగ్. అలాగే ఇలా స్మూత్గా ఇలా మీరు డ్రాప్స్ చేస్తారు కదా మీ హెయిర్ మీద, ఇలా మీకు కొమ్ము చేస్తారు అనుకోండి, మీరు అక్కడక్కడ వేసిన డ్రాప్స్ అనేది ఇలా దువ్వటం వల్ల వెంటనే అన్ని హెయిర్స్కి మంచిగా సప్లై అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరం కాబట్టి మంచిగా ఫినిషింగ్ అనేది మీకు మంచిగా వస్తుంది, మంచిగా సప్లై అవుతుంది తక్కువ ఆయిల్తో మీకు. చూసారు కదా, మీకు ఈ ప్రోడక్ట్లో అనేది మీకు హెయిర్ జిడ్డు ఉండదు.
ప్రాసెస్. హెయిర్ అనేది చిక్కు పడదు, మంచిగా సిల్కీ ఉంటుంది. ఓకే, చూసారు కదా. ఎదురు ఏది ఎదురు చూడండి, హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంది. ఓకే, సో మీకు వెంటనే చిక్కుపట్ట కూడా వెంటనే ఇలా అనగానే వచ్చేసింది మీకు హెయిర్. ఈ ప్రోడక్ట్లో మీకు ఏంటంటే స్పెషల్ హెయిర్ స్ట్రైట్గా అవుతుంది, మంచిగా స్ట్రైట్ అవుతుంది. చూసుకోండి, బౌన్స్ వస్తుంది, మంచి సిల్కీ వచ్చింది, స్మూత్ వచ్చింది. చూసారు కదా. దువ్వెన కూడా పైన ఎక్కడో పడితే కింద దాకా వచ్చేస్తుంది మీకు దువ్వెన. చూసారు కదా. ఇంకా ఈ ప్రోడక్ట్లో మీకు స్పెషల్గా కనిపిస్తుంది కదా, స్ట్రైట్ ఉంటుంది హెయిర్ మంచిగా. చూస్తున్నారు కదా, మంచి బౌన్స్ వస్తుంది, సిల్క్ వస్తుంది, మంచి షైనింగ్ వస్తుంది. సో హెయిర్స్ కూడా ఎక్కడ చిక్కుపోవు. చూసారు కదా, చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్ అప్లై చేసాము. సో హెయిర్స్ కూడా మీకు ఎక్కడ జరుగుతూ ఉంటాయి. చూసారు కదా. పైన ఎక్కడో దువ్వెన పడితే కింద దాకా వచ్చింది మీకు. చూసుకోండి, దువ్వెన ఒకసారి పైన పడితే దువ్వెన అక్కడ. ఓకే, వస్తుంది కదా. సో మీకు బెనిఫిట్స్ అనేది ఇలా ఉంటాయి. ఓకే, ఇన్ని రిజల్ట్స్ మధ్య మీకు జీరో హెయిర్ ఫాల్ చూపించారు కదా, జీరో హెయిర్ ఫాల్. ఓకే, మీరు ఏ స్టైల్ కూడా మీరు ఎలా పడితే వేసుకోవచ్చు. సో మంచిగా సపోర్ట్ చేసింది ప్రోడక్ట్ అనేది. చూస్తున్నారు కదా.
హెయిర్ స్టైల్ కూడా మీరు ఎలా పడితే వేసుకోవచ్చు, మంచిగా సపోర్ట్ చేస్తుంది ప్రొడక్ట్ అనేది. చూస్తున్నారు కదా, ఎలా లాగితే అలా వచ్చింది హెయిర్ అనేది. ఓకే, సో మీకు ఆయిల్ అప్లై చేసిన రోజు అప్లై చేస్తున్నాము, చూపిస్తున్నాము. జీరా ఫాల్. ఓకే, జీరా ఫాల్. ఓకే, మీకు మంచిగా ఫినిషింగ్ ఇవ్వాలంటే చూపిస్తాను. ఇంకా చూసారు కదా, ఫినిషింగ్ అనేది మీరు హ్యాండిల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, చూసారు కదా, ఫినిషింగ్ అనేది మీ చేతిలో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి షైనింగ్ వచ్చింది, మంచి సిల్క్ వచ్చింది, మంచి స్మూత్ వచ్చింది. చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం మనం, మీకు చూపించాం కూడా వచ్చేసినప్పుడు. సో ఓకే.